శ్రీ గణేశాయ నమః. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. భావం: ఓ అర్జున, నేను కానీ నువ్వు కానీ ఈ రాజులు కానీ సైనికులు కానీ నువ్వు అంటున్నావే నా తాతలు తండ్రులు సోదరులు కుమారులు మనుమలు మీనమామలు అని, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు లేకుండా ఉండని కాలము లేదు, భవిష్యత్ కాలంలో ఉండబోరు అనే మాట కూడా లేదు. అంటే మనమందరం గతంలో ఉన్నాము, ఇప్పుడు ఉంటున్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాము. కాబట్టి ఈరోజు ఉన్నాము, రేపు ఉండము అన్న ప్రసక్తి లేదు. ఇది కృష్ణుడి మొట్టమొదటి పాఠము. ఈ యొక్క పాఠం చక్కగా అర్థం చేసుకుంటే గీత అంతా అర్థమైనట్టే. గీత పూర్తిగా ఇదే సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. ఈ శ్లోకంలో ఒక పదం వాడారు వ్యాసులవారు. వయం సర్వం అంటే మనమందరం. అంటే కృష్ణుడు కూడా మనలాంటివాడే, కాకపోతే ఆయనకు ఆత్మజ్ఞానము ఉంది, మనకు లేదు. ఇక్కడ మనమందరం అంటే కృష్ణుని శరీరము నా శరీరము నీ శరీరము అని కాదు, శరీరంలో ఉండే ఆత్మస్వరూపము అది ఒకటే, శరీరాలు మాత్రమే వేరు. అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే. ఒకే ముద్దగా ఉన్న బంగారంలో నుండి ఎన్నో ఆభరణాలు తయారవుతాయి. మరలా ఆ ఆభరణాలు అన్నీ కరిగిస్తే వాటిలోని మకిలపోయి స్వచ్ఛమైన బంగారం ముద్ద అవుతుంది. పరమాత్మ అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆ ఆత్మ ప్రాపంచిక విషయములలో తగులుకొని జీవాత్మగా మారుతుంది, వాసనలు మూటగట్టుకుంటుంది, జననమరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఆ వాసనలు పోగానే, అంటే బంగారంలో ఉన్న మకిల పోగానే స్వచ్ఛమైన బంగారంగా మారి ముద్ద అవుతుంది. బంగారం అగ్నిలో వేస్తే శుద్ధి అవుతుంది. జీవాత్మ ఆత్మజ్ఞానము అనే అగ్నిలో కాలిస్తే పరిశుద్ధ ఆత్మ అవుతుంది, పరమాత్మలో లీనమవుతుంది. కాబట్టి బంగారం ఎల్లప్పుడూ ఉంటుంది, ఆభరణాలు మారుతూ ఉంటాయి. మట్టి ఒకటే, రకరకాల కుండలు తయారవుతుంటాయి. అలాగే పరమాత్మ ఒక్కడే, శరీరాలు మారుతూ ఉంటాయి. ఆత్మ నిత్యము. ఆత్మ అందరిలో ఉంది. ఆత్మకు నాశనము లేదు. ఆత్మ దేహము కాదు. దేహము నశిస్తుంది కానీ ఆత్మ నశించదు. ఈ ముఖ్య సూత్రాలు మొట్టమొదటిగా వివరించాడు పరమాత్మ. ఈ సూత్రాలను అవగాహన చేసుకుంటే జీవుడికి దుఃఖము అనేది ఉండదు. తన మరణము గురించి గాని ఎదుటివారి మరణము గురించి గాని బాధపడడు, శోకించడు. ప్రస్తుతము అర్జునుడు చేస్తున్న పని అదే. ఈ సూత్రం అర్జునుడికే కాదు అందరికీ వర్తిస్తుంది అని చెప్పాడు కృష్ణుడు. ఈ మొదటి పాఠంలోనే మనకు ఆత్మజ్ఞానము గురించి అవగాహన కల్పించాడు పరమాత్మ. ఆత్మ సత్యం. సత్యం అంటే ఎప్పటికీ 3 కాలములలో మార్పు లేకుండా ఉండేది, మార్పుకు లోనయ్యేది కాదు. నేను నీవు అందరూ లేను అనే స్థితిలో ఎప్పుడూ లేము. అందరం ఇదివరకు ఉన్నాము, ఇప్పుడు ఉంటున్నాము, ఇక ముందు ఉంటాము. కేవలం ఈ శరీరాలు మాత్రమే మారుతుంటాయి. నీ చేత చంపబడతారు అని నీవు అనుకుంటున్న ఈ రాజులందరూ ఇదివరకు ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు. ఆ మాటకొస్తే ఎల్లప్పుడూ ఉన్నారు, ఉంటారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. కాకపోతే ఆత్మస్వరూపంలో ఉంటారు. శరీరాలను దుస్తులు మార్చినట్టు మారుస్తుంటారు. అర్జున, ఈ దేహం లేకుండా పోయినా నీవు నేను అందరం ఉంటాము. ఈ పేర్లు రూపములు అన్నీ నిజం కాదు. కాబట్టి ఈరోజు ఉండి రేపు ఉండని శరీరాల గురించి చింతించడం అవివేకము. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.